హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పెప్పర్ ఫ్రై. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తిని ఈ స్వీట్ కార్న్ తోటి పెప్పర్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు కలిపి హీట్ ఎక్కించుకున్న తర్వాత అందులోకి దంచి పెట్టుకుని ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. దంచుకొని కాకపోయినా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా బటర్లో వేగిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలి బటర్లో. ఇది వేగిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోకి చిన్న స్పూన్ తోటి 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. కారం అనేది ఆప్షనల్, అచ్చం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఈ వేసుకున్న మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్కి అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇవన్నీ బౌల్స్లోకి తీసుకోవాలి. నేను ఒక 3 బౌల్స్ తీసుకొని అందులోకి వేసుకున్నాను. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత అందులో పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.